ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ హాస్టళ్లపైన వార్డన్లు చేస్తున్నటువంటి అరాచకాలను అరికట్టండి. ప్రభుత్వాలు వారి గురించి పట్టించుకోక ఈ వార్డన్లు చేసే అరాచకాలను అరికట్టాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాలు పేరు చెప్పి వాళ్ళకి ఇచ్చేటువంటి వసతులన్నీ వార్డన్లు అనుభవిస్తూ ఏమైనా ప్రశ్నిస్తే నీ అంతు చూస్తాం. అమ్మ అక్క బూతులతో రెచ్చిపోయిన భాస్కర్ రావు ఇంజమూర్ హాస్టల్లో జరిగింది. ఇప్పటికైనా తెలుసుకోండి. పేద ప్రజలు చేస్తున్నటువంటి పేద ప్రజలు హాస్టల్లో, ప్రభుత్వ హాస్టళ్ళు ఉన్నాయి, మా పిల్లలు చదువుకుంటారు అనే సదుద్దేశంతో వాళ్ళు పంపితే ఇలాంటి నీచులు, భాస్కర్ రావు లాంటి నీచులు ఇంజమూర్ మండల కేంద్రంలో 80 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకొచ్చే పప్పులు ఉప్పులు, తినడానికి వచ్చిన రైసు ప్రతి ఒక్కటి ఆయిల్తో సహా తన ఇంటికి వెళ్తాయి. ఇళ్ళకు పురుగు పట్టిన అన్నము, 1 లీటర్ పాలు తెచ్చే 80 మందికి వస్తాడు ఈయన. 1 లీటర్ పెరుగు తెస్తే ఈయన 100 మందికి సర్దుతాడు. 1 కిలో చికెన్ తెస్తే అది 100 మందికి సర్దుతాడు. నీ మెనూ ఎంత ఇవ్వాలి? ఈ ప్రభుత్వం ఏమన్నా గాజులు తొడుగుకొనుందా? ఒక విద్యార్థి ఒక మేడంకు చెప్తే వాని బండబూతులు తిడతావా? నీ బుద్ధి పుట్టిన కాడ చెప్పుకో. నన్ను నువ్వేమి చేయలేవని హాస్టల్లో పిల్లలందరినీ భయపడిస్తావా? ఎంత అహంకారం నీకు! గవర్నమెంట్ ఇచ్చే వస్తువులన్నీ వాడుకుంటూ, వాళ్ళకు కల్పించే వస్తువులందరినీ నీ ఇంటికి తీసుకెళ్తూ, పేద ప్రజలకు తిండి పెట్టక, పేద పిల్లలను పట్టించుకోక ఈ విధంగా జరుగుతూ ఉంటే, పైగా నీ బుద్ధి పుట్టినోళ్ళకి చెప్పుకో ఇంతే అంటావా? ఇది సమంజసమేనా? రాబోయే కాలంలో ఇలాగే రిపీట్ అయితే 2.0 గురించి నీకు తెలుసు కదా, అది ఏమి చేయాలనో చేస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, మీ గుండాలను అదుపులో పెట్టుకోండి, మీ వ్యక్తులను అదుపులో చేసుకోండి. పేద ప్రజలకు ఎడ్యుకేషన్ కావాలనుకుంటే హాస్టల్ నుంచే ఎదుగుతారు. అలాంటి వాళ్లకు మీరు ఎదగకుండా చేస్తున్నారంటే మీ ఆలోచన ఏందో అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. భాస్కర్ రావు గారు, నేను చెప్తున్నా, నీకు గుర్తుపెట్టుకో. భారతదేశంలో ఉన్న పేద ప్రజల హాస్టల్ అన్ని దాంట్లను వెనకమడే చెక్ చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి పెద్దలు, సోషల్ మీడియా వాళ్ళు, స్టూడెంట్స్ అంతా ఏకమై నీ ఇంటి ముందు ధర్నా చేసి నీ కథ ఏందో తేల్చుకుంటారని మాత్రం నేను మనవి చేసుకుంటున్నా. అందరు తిండి నువ్వు తిని నీ బలుపుకు కారణమైనటువంటి నీ పార్టీ వ్యక్తులు నీకు సపోర్ట్ చేస్తే నువ్వు పేద ప్రజలను భయపడిస్తావా? వారి పక్షాన మేమున్నామని గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ ఇలాంటిది రిపీట్ అయితే నువ్వు ఉండవని మాత్రం పలుకుతూ విరమించుకుంటున్నాం.